విద్యను పిలిచే అల్లయింది ఇక ఇయ్యలేం ముందట వేసుకున్నదో ఏమో ఓసారి చూద్దాం పరి విద్య నాకు రాత్రి ఏమో నిద్ర పడతలేదు పొద్దుగాల మెలుకోవట్లేదు అసలు నాకు ఏమవుతుందో ఏమో నాకే అర్థమవుతలేదు ఎవరికైనా చూపెట్టుకోవాలి చూపించుకోరా అంత బక్కగా అవుతున్నావు అంత ఇటో అవుతున్నావు నిద్ర పడతలేదా సరిపోయారు ఇద్దరును సాగుతుంది మీకు అలాగా పడతలేదు అయ్యో రాత్రి ఏమన్నా అయిందో ఏమైనా పట్టిందో ఏమో ఏమైందో ఏమో పే మీద ఏమన్నా ఉందో ఏమో ఏమైనా చూయించుకోకపోయినో చూయించుకోయిందన్న ఆ ఒకటికి బాబా పోతుండగా బాబాని పిలిచి అడుగుదాం అసలు నీ ప్రాబ్లం ఏందో తెలుస్తుంది. బాబా రాత్రి వారం 10 రోజుల నుంచి నిద్ర పడతలేదట. రాత్రి ఏమేమో పిచ్చి పిచ్చి కళలు వస్తున్నాయట. ఇట్లా ఎందుకు అవుతుంది ఎందుకోసం అవుతుంది ఏమన్నా ఎప్పురి బాబా ఏమైనా పరిష్కారం చెప్పురి సమస్యకు. మస్తు నిద్ర పోతలేదు పిల్లంతా ఆగమాగ పిచ్చి పిచ్చి కళలు ఎటెటో ఊరుతుంది. నిద్ర పడుతుంది ఎటువంటి సమస్యలు ఉండే మంచిగా ఉంటుంది. ఇది నిజంగానే ఇది పెట్టుకుంటే తక్కువ అవుతుందా బాబా? ఎటువంటి సమస్యలైనా పోతాయా? సమస్యలైనా ఈ బొట్టు పెట్టుకుంటే మంచిగానే అవుతుందా స్వామి? నమ్మకం లేకుంటే తెల్లారి దాకా చూడండి అమ్మ. బొట్టు పెట్టుకొని మెత్త కింద పెట్టుకొని బొట్టు పెట్టుకొని ఈ బొట్టుని మెత్త కింద పెట్టుకొని పండుకోవన్నా? పండుకుంటే తెల్లారి వరకనే మంచిగా అవుతుందా? మంచిగా ఏ రాత్రి అంతా కళలు పిచ్చి పిచ్చి కళలు పడుతున్నాయి. రాత్రి లేచి ఉరుకుతుంది. ఏం కళలు ఉన్నాయమ్మా? మంచిగానే అవుతుందా? పోతాయి తల్లి కళలు. స్వామి ఇదేంది స్వామి పాన్స్ పౌడర్ వాసన వస్తుంది. ఒర్రకు గట్లనే నా బాబా ఆయన ఎంత పెద్ద బాబా. ఇది పెట్టుకుంటే మంచిగా అవుతుందని బాబా చెప్పనేబట్టే అన్ని ఈ పోరికి అన్ని బాబా ఇది పెట్టుకుంటే మంచిగా అవుతుందా బాబా? మెత్త కింద పెట్టుకోవాలా? మంచిగా మెత్త కింద పెట్టుకుని అనుకోవాలి. నమ్మకం లేని వస్తువులను దొరకరాకండి. నమ్మకం ఉన్న వాళ్ళే నా దగ్గర ఆమెకు కొత్తగా తెలియదు బాబా ఈ సోటి అన్ని పెద్ద మీరు పెద్ద బాబా. ఈమెకు మంచిగా శని పోవాలి. ఈమె పేరు మీద రాత్రి నిద్ర పోతలే అన్ని ఎటేటో ఎత్తుంది. పిచ్చి గిట్లా లేచిందా మెంటల్ దానా? వార్తలు బంద్ చేసి ఏ బాబాలు గీబాలు అనుకుంటా తిరుగుతున్నావు. నాకు కోపం వచ్చేదాకా ఏయకు సక్క బంద్ చేసి వార్త దేనికి అవన్నీ నమ్మద్దే. దొంగ బాబాలు ఉంటారు. నీ గురించే అడుగుతున్నానే ఊకే ఒర్రగట్ల ఊ అనుకుంటా. నీ గురించే అడుగుతున్నా. మస్తు రోజుల నుంచి వార్తలు చెప్తున్నావు కానీ ఫేమస్ అయితలేవు కదా. ఇక నలుగుట్లకు పోతే నిన్ను అందరు ఎక్కిరిత్తురు కదా. గదే అడుగుతున్నా బాబాను. ఇక ఈ పిల్లకి నిద్ర పడతలేదు. ఇక నువ్వు ఎట్లయినా ఫేమస్ కావాలి. ఓ గదే అడుగుతున్నా బాబాను కూసోబెట్టి. అప్పటి నుంచి ఊకే ఒర్రకు. నువ్వు మధ్యలో డిస్టర్బెన్స్ చేయకు. వార్త అని ఊకంతా ఏసీ రూమ్ లో కూర్చొని నన్ను ఊకే ఎందుకు కొరిస్తావు? నీ గురించి అడుగుతున్నా కదా. నువ్వు ఎట్లా ఫేమస్ కావాలి నాకు తెలియదా? నువ్వు ఎట్లా ఫేమస్ అవుతావా? బాబాకి చెప్తే బాబా బొట్టిస్తే అవుతావట. మెత్త కింద పెట్టుకోనట రోజు. నీకోసం ఇక బొట్టు తెస్తున్నా. ఓయ్ అటుపోయి ఇటుపోయి నా మీద పడ్డవా ఏంది? ఏం మాట్లాడుతున్నావు? ఫేమస్ కావాలంటే బాబాలు చెప్పరే పిచ్చిదానా. లేవాడికేంచి వాడు దొంగ బాబా లెక్క కనబడుతుండు. వాంతానా మీరు ముచ్చట పెడుతురేంది లేవురి. సరే గాని బాబా ఆమె అట్లనే ఉరుతుంది మా అక్క గాని. రాత్రికి రాత్రేమా కావేరక్క ఫేమస్ కావాలి. రాత్రికి రాత్రేమా కావేరక్క ఫేమస్ కావాలి. వార్తలు చెప్పబట్టి 5-6 ఏళ్ళు అవుతుంది. అయినా ఫేమస్ అయితలేదు. ఏదన్నా బొట్టు ఇస్తే మేము రాత్రి తల కింద మెత్త కింద పెట్టుకున్నాం అనుకోండి పోతాయి. తెల్లారి వరకు మొత్తం అవుతుంది. మొత్తం రాత్రికి రాత్రి ఫేమస్ కావాలి. ఫేమస్ అయితే తెల్లారి వరకు ఫేమస్ అవుతుంది. రేపటి వరకు ఫేమస్. ఈ రాత్రి దోసుకోతా మా అక్క మెత్త కింద పెడతా అయితే. అయ్యో ఈ బాబాయ్ ఎటు వేయండు? నేను చెప్పినా కదా వాడు దొంగ బాబా అని. పోలీసు వాళ్ళ బండి సౌండ్ రాగానే ఎప్పుడో జంప్ అయిండు వాడు. అయ్యా ఎంత పని అయిపోయి. చల్ సపరేట్ ఇంటికి వా. బాబా లేదు గీబు లేదు. మెంటల్ దానా చెప్పిన కదా వాడు మెంటల్ బాబా అని. వాడు పోలీసు వాళ్ళు అనగానే జంప్ అయ్యాడు. కనబడతలేదా? వాన్ లెక్కనే దొంగ బాబాల పేరు మీద తిరుగుతున్నారట. శాంతి పూజలు గీంతి పూజలు అనుకుంటా ముఖం మీద పౌడర్ తల్లి బంగారం ఎత్తుకపోతున్నారట. ఇక మీరు సంతోషించాలి. నీదేం గొలుసు గిట్లే వెతకవోలే. ఇగో జనగామ జిల్లా స్టేషన్ కనుపూర్లా గిట్లే అంత తెలివిగా చుట్టుపక్కల వాళ్ళంతా కలిసి వాళ్ళని పోలీసు వాళ్ళకి అప్పచెప్పిరట. పిచ్చి పిచ్చి బాబాలను నమ్మకుర్రి, ఆగం కాకుర్రి. జర పైలం పబ్లిక్ దొంగ బాబాలతోటి జర పైలం కొండుర్రి అందరూ.